ఈ బాక్స్ పైన మనం ఒక ఐరన్ మ్యాన్ ఇమేజ్ ప్రింట్ అయితే ఇచ్చాము. దానికోసం మీరు జాగ్రత్తగా ఇటువంటి స్పెట్స్ పెట్టుకొని ఆ లేజర్ బీమ్ అయితే మీరు చూడాలి. డైరెక్ట్ చూస్తే మీ కళ్ళు అనేది ఖతం, బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్, గయా. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది అందర్ న్యూ వీడియో. గైస్, ఈ 3D ప్రింటర్ అనేది ఇక్కడ ఉంది అనుకుంటున్నారా? ఆల్రెడీ 3D ప్రింటర్ వీడియో చేసాను. ఒకసారి మీరు దాన్ని చూడకపోతే నేను కమెంట్స్లో అలాగే డిస్క్రిప్షన్లో అయితే పిన్ చేసి పెడతాను. కానీ మీరు వీడియో అయితే చూడండి. ఆ 3D ప్రింటింగ్ అన్బాక్సింగ్ వీడియో అనమాట. ఇది కూడా ఒక 3D ప్రింటర్, కానీ దీన్ని మనం ఒక లేజర్ ఎంగ్రేవర్గా కన్వర్ట్ అయితే చేద్దాము. దీన్ని ఒకవేళ లేజర్ ఎంగ్రేవర్ బయట చేయాలంటే అరౌండ్ 20K 25K అలాగుంది. నేను దీన్ని జస్ట్ ఒక 6,000 మనం ఎక్స్ట్రా మనీతో దీని అయితే బిల్డ్ అయితే చేశాను అనమాట. దీనికోసం మనకు ఒక 500 MW లేజర్ మాడ్యూల్ అయితే కావాలి. ఈ లేజర్తో వచ్చేసి మనము ఆ లేజర్ ఎంగ్రేవర్ అయితే చేస్తాము. ఈ లేజర్ వచ్చేసి గెస్ చేయండి, దీని బడ్జెట్ వచ్చేసి అక్షరాల 7,500 రూపాయలు అనమాట. ఈ లేజర్ చూసే కింతుంది. ఎందుకు పోయేంత కాస్ట్ అంటే దీని లోపల మనకి 500 MW లేజర్ అనమాట. దీనిలో ఒక డయోడ్ ఉంటుంది. ఆ డయోడ్ ఎక్కువ కాస్ట్ ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి మనకి TTL బోర్డ్ అయితే కాదు, జస్ట్ మనకి పాజిటివ్ నెగిటివ్తో అయితే కంట్రోల్ అయితే అవుతుంది ఇది. అండ్ దీనికి సెట్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. అండ్ వీడియోని ఎక్కడ స్కిప్ అయితే చేయకండి. ఒకవేళ దీనికి ఫుల్ వీడియో, ఎక్స్పెరిమెంటల్ వీడియో కావాలంటే నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను. వెయిట్ చేస్తూ ఉండండి దానికోసం. గైస్, ముందుగా మనకి ఇక్కడ 2 నట్స్ కనిపిస్తుంది కదా, వీటైతే మనం రిమూవ్ అయితే చేయాలి. దానికోసం నేను ఇటువంటి కిట్ అయితే ఒకటి తెప్పించాను. ఈ 3D ప్రింటర్ కొన్నప్పుడే వాళ్ళైతే ఇస్తారు. దాంతో అయితే మీరు రిమూవ్ చేయండి. దాని సైజ్ తగ్గట్టు మీరు సెలెక్ట్ చేసుకొని రిమూవ్ అయితే చేయాలి. మనం బ్యాక్ సైడ్ ఇటువంటి కనెక్టర్ అయితే ఉంటుంది, ఎల్లో కలర్ అయితే. దీంతో మనం అన్ప్లగ్ అయితే చేయాలి. అండ్ అన్ప్లగ్ చేసిన టోటల్ బాడీ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ చూడండి, మనకు పవర్ సప్లై ఇక్కడ మెన్షన్ చేశారు. 360 వాట్ 24 volts అవుట్పుట్ ఇస్తుంది. మనకి ఇక్కడ 2 నట్స్ అయితే ఉంటాయి, వాటిని మనం రిమూవ్ అయితే చేయాలి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ +V అని ఉంది కదా, అంటే ఇది పాజిటివ్ టర్మినల్ అనమాట. మైనస్ అంటే నెగిటివ్ తెలిసిండేదే. అది గుర్తుపెట్టుకోండి, ఫేజ్ న్యూట్రల్ అనమాట ఇది. దీన్ని అయితే మనం ఎటువంటి పరిస్థితుల్లో మీరు దీన్ని రిమూవ్ చేసినప్పుడు దీన్ని ఇక్కడ టచ్ చేయకూడదు. టచ్ చేస్తే ఖతం, బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్, గయా. అండ్ నెక్స్ట్ 2 వైర్స్ అయితే తీసుకోండి. ఆ 2 వైర్స్ తీసుకొని నెగిటివ్ వచ్చేసి నేను గ్రీన్ ఇండికేషన్ కోసం అయితే సెట్ చేసుకుంటున్నాను. అండ్ చూడండి, పాజిటివ్ వచ్చేసి పాజిటివ్, నెగిటివ్ వచ్చేసి నెగిటివ్స్ అయితే కనెక్ట్ అయితే చేసేసాను నేనైతే. పాజిటివ్ వచ్చేసి +V దగ్గర, నెగిటివ్ వచ్చేసి నెగిటివ్. బాగా గుర్తుపెట్టుకోవాలి ఈ టర్మినల్స్ అనేది. పొరపాటున మీరు రివర్స్ పెడితే మనకి మన లేజర్ అనేది బర్న్ అయిపోయే ఛాన్స్ ఉంది. అండ్ వాటి హోల్స్ అయితే మనం దీని నుంచి బయట అయితే తెచ్చుకోవాలి. అండ్ గుర్తుందిగా ఇది కూడా. అండ్ వీడియోలో చూసినట్టు సేమ్ ఈ నట్స్ని యాస్టీస్ పొజిషన్ అయితే మీరు పెట్టేయాలి. అండ్ కనెక్ట్ చేసిన తర్వాత ఈ సప్లై బోర్డ్ని వచ్చేసి మనము దీనికి పెట్టాలనుకుంటే వెంటనే పెట్టకూడదు. ఎందుకంటే దీంట్లో కొన్ని చేంజెస్, ఒక కన్వర్టర్స్ అని మనం యాడ్ అయితే చేయాలి లేజర్ కోసం. ఇది వచ్చేసి LM2596 కన్వర్టర్ అనమాట. DC to DC బక్ కన్వర్టర్. ఇక్కడ చూడండి మెన్షన్ అయితే చేశారు. ఇన్పుట్ వచ్చేసి మనము ఇక్కడ నుంచి ఇవ్వాలి. ఇక్కడ నుంచి ఇన్పుట్ ఇచ్చిన తర్వాత స్టెప్ డౌన్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను 24 volts ఇన్పుట్ ఇచ్చాను, మన బోర్డు నుంచి 24 volts వస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసి 12 volts మనం కన్వర్ట్ అయితే చేసుకోవాలి. ఎందుకంటే మన లేజర్ 12 volts మీద రన్ అవుతుంది కాబట్టి మనం 12 volts అయితే కన్వర్ట్ అయితే చేసుకోవాలి. అండ్ ఎలా కన్వర్ట్ చేసుకోవాలంటే ఇటు సైడ్ మల్టీమీటర్ పెట్టి మనము ఇక్కడ మనకి ఒక ప్రీసెట్ టైప్ SMD ఉంటుంది. దీని ద్వారా మనం ఒక నాబ్ ఉంటుంది, దీంతో మనం అడ్జస్ట్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు నేను దీన్ని కదపడం లేదు, ఎందుకంటే ఆల్రెడీ నేను దీంట్లో 12 volt అవుట్పుట్ వచ్చేలాగా సెట్ అయితే చేశాను. జస్ట్ క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ మీరు రొటేట్ చేస్తుంటే మనకి అది 12 volt లేకపోతే ఇంకా తక్కువ వోల్టేజ్ వస్తుందని మనం మల్టీమీటర్ ద్వారా చూసుకోవచ్చు అనమాట. ఈ బోర్డ్కి మనం 2 వైర్స్ అయితే కనెక్ట్ అయితే చేసాం కదా. ఆ 2 వైర్స్లో వచ్చేసి రెడ్ వచ్చేసి పాజిటివ్, గ్రీన్ వచ్చేసి నెగిటివ్. అండ్ ఈ మాడ్యూల్ తీసుకొని దీన్ని బ్యాక్ సైడ్ టర్న్ చేస్తే మనకి ఇక్కడ IN అని ఉంటుంది. IN అంటే ఇన్పుట్ అని అర్థము. అండ్ IN పాజిటివ్ వచ్చేసి పాజిటివ్ పెట్టండి, నెగిటివ్ వచ్చేసి నెగిటివ్ దగ్గర అయితే సాల్డరింగ్ చేయండి. మీరు ఏమనుకుంటారంటే చాలా సింపుల్గా 24 volts ఇన్పుట్ ఇచ్చాము, స్టెప్ డౌన్ చేసాము, అండ్ అవుట్పుట్ 12 volt తీసుకున్నాం. ఈ 12 volt వచ్చి లేజర్ కనెక్ట్ చేస్తే సరిపోతుంది అనుకుంటారు. కానీ అలాగ అనుకుంటే ఫ్యూచర్లో మన లేజర్ని ఖచ్చితంగా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా ఉంటాయి. దానికోసం నేను ఏం చేశానంటే పాజిటివ్ నెగిటివ్ కనెక్ట్ చేయకుండా ఓన్లీ పాజిటివ్ నుంచి మాత్రం వెళ్ళి నెగిటివ్ వచ్చేసి మనం కంట్రోలర్ బాక్స్లో కనెక్ట్ అయితే చేస్తాము. అండ్ చూడండి, ఇది లేజర్కి వచ్చిన ఒక టర్మినల్ అనమాట. దీంట్లో పాజిటివ్ వచ్చేసి ఒక సైడ్ పెట్టేశాను, ఇది వచ్చేసి నెగిటివ్ అనమాట. అండ్ ఇక్కడ మీరు ఇక్కడ చూసుకుంటే ఓన్లీ ఒక టర్మినల్కి అయితే షార్ట్ అయితే చేశాను నేను, ఇంకోటి అయితే ఓపెన్లో పెట్టాను. అండ్ మనం ఈ విధంగా పెట్టేసి డైరెక్ట్ కనెక్ట్ చేయకూడదు. దానికోసం నేను ఏం చేశాను అంటే జస్ట్ పాజిటివ్ మాత్రమే ఇక్కడ సాల్డరింగ్ అయితే చేయాలి, నెగిటివ్ అయితే మనం లీవ్ చేసేయాలి. అండ్ మీరు ఇక్కడ చూసుకోండి, పాజిటివ్ వచ్చేసి ఇక్కడ నేను కనెక్ట్ చేస్తున్నాను,
అండ్ ఈ నెగిటివ్ వచ్చేసి మనం కంట్రోలర్ బాక్స్ అయితే కనెక్ట్ చేయాలి, అది చూపిస్తాను మీకు ఇప్పుడు. అండ్ దాని అయితే మేము కనెక్ట్ అయితే చేసేసాము, దీని అయితే రిమూవ్ అయితే చేయకండి. మరి నెక్స్ట్ మనకి కంట్రోలర్ బాక్స్తో పని ఉంది. జస్ట్ దాన్ని ఇలా పెట్టేసి అండ్ ఇప్పుడు కూడా సేమ్ ఇదే ప్రాసెస్ అనమాట. దాని ఆ నట్టు సరిపోయి కొద్దిగా ఒక స్క్రూ డ్రైవర్ టైప్ ఇది ఉంది కదా, దీన్ని అయితే తీసుకొని దీన్ని రిమూవ్ అయితే చేయండి. ఈ కంట్రోల్ బాక్స్ చాలా మెయిన్ అనమాట. ఇందులో ఏది ఒక డ్యామేజ్ అయినా టోటల్ మన 3D ప్రింటర్ మొత్తం స్క్రాప్లోకి వేసుకోవాల్సింది లాస్ట్కి. చిన్న చిన్న నట్స్ ఉంటాయి, జాగ్రత్తగా పెట్టుకోవాలి. అండ్ ఇక్కడ థర్డ్ నట్టు కూడా ఉంటుంది, మీరు చూసుకొని రిమూవ్ చేయండి. గైస్ లోపల అయితే ఈ బోర్డే అనమాట ఉండేది, మీకు ఇంకా క్లారిటీగా చూపిస్తాను. అండ్ నెక్స్ట్ చూసుకునే మనకి ఇక్కడ 2 ఫ్యాన్స్ ఉంటాయి అనమాట. ఒకటి వచ్చేసి మన బోర్డ్ ఫ్యాన్ అనమాట, అంటే ఈ బోర్డుకి కూలర్ కోసం ఒక ఫ్యాన్ అయితే పెడతారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇంకొక ఎల్లో అండ్ బ్లూ కలర్ వైర్తో ఉంటుంది. క్రియాలిటీ కంపెనీ వాళ్ళకైతే గుర్తుపెట్టుకోండి, ఎవరైతే క్రియాలిటీ ప్రింటర్ యూస్ చేస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఈ విధంగా బ్లూ అండ్ ఎల్లో వైర్స్ అయితే ఉంటాయి. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే బ్లూ అంటే నెగిటివ్, ఎల్లో అంటే పాజిటివ్ అని అర్థం. మనం ఇక్కడ చూడండి 24 volts దీనికి ఇన్పుట్ అయితే వెళ్తుందని మనకు మెన్షన్ అయితే చేశారు వీళ్ళు. అండ్ దీన్ని పక్క పెట్టేస్తే ఇది వచ్చేసి మీకు డౌట్ రావచ్చు, ఇది ఏం టర్మినల్ అంటే మన నాజిల్ ఉంటుంది కదా, ఆ నాజిల్కి 2 ఫ్యాన్స్ అనేది ఉంటాయి. ఒకటి సైడ్ ఉంటుంది, ఒకటి ఫ్రంట్ ఉంటుంది. అండ్ సైడ్ దాని ఫ్యాన్ కంట్రోలర్ అయితే అనమాట ఇది. అండ్ దాన్ని కంట్రోల్ చేయడానికి అయితే ఇది యూస్ అయితే చేస్తారు. దీన్ని తీసేయండి. అండ్ మీకు ఇటువంటిది ఒక చూపించాను కదా ఇంతకుముందు కనెక్ట్ చేసామని, ఓన్లీ నెగిటివ్ మాత్రమే మనకి కంట్రోలర్ బాక్స్ వెళ్తుందని. అది జస్ట్ ఇక్కడ కనెక్ట్ చేసేయాలి. ఏదైతే మీరు రిమూవ్ చేశారో అక్కడ మనం రీప్లేస్ చేసేయాలా. మీకు డౌట్ రావచ్చు, మరి దీన్ని పెట్టాలంటే చాలా ఇబ్బంది అవుతుంది కదా భయ, ప్రతిసారి రిమూవ్ చేయాలంటే చాలా ఇబ్బంది అవుతుంది కదా అని మీకు డౌట్ రావచ్చు. నేను దాన్ని ఓవర్కమ్ చేయడానికి ఇది కూడా తీసేసి ఇవి రెండు ఒక ఫామ్ చేసి జంక్షన్ టైప్ ఇవి రెండింటిని మనం కనెక్ట్ చేసేలాగా ఒక కనెక్టర్ అయితే చేశాను నేను. యా, అండ్ ఇదే అనమాట ఆ కనెక్టర్ వచ్చేసి. జస్ట్ మనం దీన్ని ఒకటైతే దీంట్లో ప్లగ్ చేస్తాము. అండ్ ప్లగ్ చేసిన తర్వాత మనం 2 అవుట్పుట్స్ అయితే తీసుకోవచ్చు. రెండిట్లో ఏదాన్ని కనెక్ట్ చేసినా మనకు వర్క్ అవుద్ది. ఫర్ ఎగ్జాంపుల్ 2 మీరు కంట్రోల్ చేసుకోవాలన్నా ఒకటేసారి మీరు 2 అయితే కంట్రోల్ చేసుకోవచ్చు. చూడండి మనం దీంతో లేజర్ అయితే కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ దీంతో వచ్చేసి ఆ నాజిల్ ఫ్యాన్ అయితే కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట. క్రేజీ ఉంది కదా గైస్ అసలుకి. ఇప్పుడు మనం అయితే దీన్ని పక్క పెట్టేద్దాం. మన కనెక్షన్స్ అయితే ఇవే అనమాట. అండ్ యాస్టీస్ మరి ఈ బాక్స్ అయితే సెట్ చేసేద్దాము. అండ్ గుర్తుపెట్టుకోండి, ఈ 2 టర్మినల్స్ అనేవి మనకు బయటకి అయితే రావాలి. బయట బాక్స్కి అయితే కనెక్ట్ చేసుకోవడం చాలా ఈజీ అవ్వాలి కదా, దానికోసం బాక్స్ బయట అయితే పెడుతున్నాను. ఇట్లా ఇలా మెనూ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుంటే మనకి ఇక్కడ మోషన్ అని కనిపిస్తుంది. ఈ మోషన్లో ఆటో హోమ్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. ఆటో హోమ్ సెలెక్ట్ చేసుకుంటే ఈ విధంగా అది ఆటో హోమ్ పొజిషన్కి అయితే వెళ్ళిపోతుంది. నెక్స్ట్ మరే మెనూ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ మోషన్ అని కనిపిస్తుంది కదా, ఈ మోషన్లో వెళ్ళి ఇక్కడ మూవ్ యాక్సిస్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మూవ్ జెడ్ యాక్సిస్ అని ఉంది అండ్ మూవ్ 10 mm అని ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మన +100 అనే ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. 100 అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా ఇది పైకి వెళ్ళిపోతుంది, ఎటువంటి మాన్యువల్ ఆపరేషన్ అయితే అవసరం లేదు. ఇప్పుడు సెలెక్ట్ చేసిన తర్వాత మరీ సెలెక్ట్ చేసుకొని మనకి ఇక్కడ మెయిన్ మెనూకి అయితే వెళ్ళిపోవాలి. అక్కడ మనకి అండ్ మరే మోషన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ డిసేబుల్ స్టెప్పర్ మోటార్స్ అని ఉంటాయి, దీన్ని డిసేబుల్ స్టెప్పర్ మోటార్స్ నొక్కండి. అండ్ నొక్కగానే ఈ మోటార్స్ అనేది మనం ఈజీగా ఇలాగ మూవ్ అయితే చేసుకోవచ్చు ముందరకి వెనక్కి. నెక్స్ట్ వచ్చేసి ఒక మెయిన్ ఇంపార్టెంట్ నోట్ అనమాట, గుర్తుపెట్టుకోండి. అదేంటంటే ఈ లేజర్కి దీనికి ఎన్ని సెంటీమీటర్స్ విడుతుందని మీరు మెజర్ అయితే చేసుకోవాలి ఫస్ట్. ఈ లేజర్ నాజిల్కి అండ్ అలాగే ఈ నాజిల్కి ఎంత విడుతుందని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. కరెక్ట్ 5 సెంటీమీటర్స్ అయితే ఉంది. అందుకోసం మీరు ఇక్కడ చూడండి, కరెక్ట్ ఈ పార్ట్లో మనకు లేజర్ నాజిల్ అనేది రావాలి, వచ్చింది. అండ్ టాప్ వ్యూ నుంచి చూస్తే ఈ లేజర్ అనేది కరెక్ట్గా స్ట్రైట్గా ఉండాలి దీనికి. అండ్ అలాగే ఈ యాక్సిస్ కూడా కరెక్ట్ ఈక్వల్గా అనేది ఉండాలి. పొరపాటున అటు ఇటు ఉందనుకోండి ఆ లేజర్ వచ్చేసి మీ బెడ్ అనేది కాలిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంది, ఎందుకంటే అది చాలా బీమ్తో వస్తుంది కాబట్టి. అని గుర్తుందిగా, కరెక్ట్ ఈ లేజర్ ఇక్కడ నుంచి ప్రింట్ అవుతుంది అది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ లాస్ట్లో పెట్టుకొని ప్రింట్ ఇస్తే అది ఇక్కడ ప్రింట్ అవుద్ది, దాని దృష్టిలో నాజిల్ ప్లేస్లో ఇది ఉన్నా అనుకుంటుంది. దాని ప్లేస్లో మనం ఏం చేయాలంటే మాన్యువల్గా ఒక ఆపరేషన్ అనేది ఇలా మూవ్ చేయాలి.
ఈ ఎస్డి కార్డులో వచ్చేసి దాని జీ కోడ్ అయితే నేను ఎక్స్పోర్ట్ అయితే చేశాను. జస్ట్ దీన్ని ప్లగ్ ఇన్ చేసేయండి. గైస్ వాయిస్ ఇలా ఉందని ఏమనుకోకండి, ఎందుకంటే దీని సౌండ్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. దానికోసం నా వాయిస్ అనేది కొంచెం డిఫరెంట్గా అయితే మీకు వినిపిస్తుండొచ్చు. అండ్ ఇప్పుడు ఒక చెక్ అనేది తీసుకున్నాను. ఏంది భయ్య దీనిపైన ప్రింట్ ఇస్తుంటే దీనిపైననే కాదు, ఇది వచ్చేసి ఒక ఎగ్జాంపుల్ ప్రింట్ అనమాట. మనం ఏదైనా ఒక ప్రింట్ ఇచ్చేవాడు ఒక ఎగ్జాంపుల్ బోర్డ్ అనేది ఖచ్చితంగా పెట్టుకోవాలి. అది కూడా లేజర్ ఎంగ్రేవర్ మిషన్స్లో ఖచ్చితంగా మ్యాండేటరీ అనమాట అది. ఎందుకంటే ఈ బోర్డ్ అనేది నాజిల్కి దీనికి చాలా డిఫరెన్స్. ఇప్పుడు నాజిల్ ప్లేస్లో పెడితే కొంచెం కిందకి అనేది అది మనకి ఇమేజ్ అనేది ప్రింట్ ఇస్తుంది. దానికోసం ఒక ఎగ్జాంపుల్ పెట్టుకుంటే ఇక్కడ మనకి ఈ సర్కిల్లో మనకి అది ఎగ్జాంపుల్ ఒక ఇమేజ్ అని ప్రింట్ అయింది అనుకోండి, ఒరిజినల్ చెక్ తీసుకొని మనం ఈ ప్లేస్లో పెడితే ఆటోమేటిక్గా అదే పొజిషన్లో మనకు కావాల్సిన ప్రింట్ అనేది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ డైరెక్ట్ మీరు మెయిన్ చెక్ పెడతారనుకోండి, అది కొంచెం ఇమేజ్ బయట రావచ్చు, కొంచెం ఇమేజ్ లోపల అనేది రావచ్చు. అటువంటి స్టంట్ లేకుండా ఈ విధంగా ఒక ఎగ్జాంపుల్ చెక్ అనేది మీరు పెట్టుకోవాలి. జస్ట్ ఇక్కడ ప్రింట్ ఫర్ మీడియా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఐఎం అని ఒక ఆప్షన్ పెట్టాను, అదేంటంటే ఐరన్ మ్యాన్ అని. ఐఎం సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ప్రింట్ ఇచ్చేయండి. మీరు చూడండి ఎంత బాగా ప్రింట్ అయితే ఇస్తుందో ఇది. మీరు దీన్ని డైరెక్ట్ మీ కలర్తో అయితే చూడకూడదు, దానికోసం నేను ఇటువంటి స్పెట్స్ అయితే వాళ్ళు ఇస్తారు. దీంతో చూసి మీకు చాలా చిన్నగా ఆ నాజ్ అనేది కనిపిస్తుంది కదా, ఆ పాయింట్ అనేది. చాలా బీమ్తో అయితే మనకు అది ఎంగ్రేవ్ అయితే అవుతుంది. దానికోసం మీరు జాగ్రత్తగా ఇటువంటి స్పెట్స్ పెట్టుకొని ఆ లేజర్ బీమ్ అయితే మీరు చూడాలి. డైరెక్ట్ చూస్తే మీ కళ్ళు అనేది खत्म, बाय बाय, टाटा, गुड बाय, गया. అందుకోసమే నేను ఇచ్చిన లేజర్ ప్రింట్ అయితే ఇదనమాట. మీరు చూడండి, మీకు ఇక్కడ రైట్ సైడ్ ఒక ఇమేజ్ కనిపిస్తుంది కదా, ఈ ఇమేజ్ అయితే నేను ప్రింట్ అయితే ఇచ్చాను. సేమ్ అదే పొజిషన్స్లో ఇది మళ్ళీ పెట్టేసి మనం ఒక చెక్ అనేది ప్రింట్ అయితే ఇవ్వాలి. ఇదే పొజిషన్లో మనం ఒక ఒరిజినల్ ప్రింట్ అనేది పెట్టాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఈ చెక్క పెట్టాం కదా, మనకు ఐరన్ మ్యాన్ ఇమేజ్ కరెక్ట్ ఈ బాక్స్లో నీట్గా అనేది వస్తుంది. అది అలాగే ఇప్పుడు మీరు చూడండి. అసలుకి ఆ స్మోక్ చూస్తే మీరు ఎంత స్మోక్ వస్తుంది చూడండి ఇది. అండ్ ఈ స్పెట్స్ పెట్టుకుంటే ఏదో చిన్న ఒక డాట్ లాగా ఉంది కదా, గైస్ మీరు చూసుకోండి ప్రింట్ అనేది ఎంత బాగా వచ్చింది అసలుకి. చూడండి ఇంత గ్యాప్ ఉంది. నేను చెప్పా కదా ఎగ్జాంపుల్ ప్రింట్ తీసుకుంటే మనం ప్రింట్ అనేది ఈ విధంగా వస్తుంది. గైస్ ఇప్పుడు వచ్చేసి నేను ఈ 3D ప్రింట్ అయితే ఆన్ చేశాను. సారీ 3D ప్రింటర్ కాదు, ప్రస్తుతం అయితే ఒక లేజర్ ఎంగ్రేవర్ అనమాట. అండ్ ఇక్కడ ఒక బాక్స్ పెట్టాక దీనిపైన మనం ఒక ఐరన్ మ్యాన్ ఇమేజ్ అనేది మీకు లైవ్గా ప్రింట్ అనేది చేసి చూపిస్తాను. జస్ట్ మెయిన్లో వెళ్ళి ప్రింట్ ఫ్రమ్ మీడియా సెలెక్ట్ చేసుకొని నేను ఇక్కడ ఐఎం అని సెలెక్ట్ చేసుకున్నాను. ఐఎం అని నేను జీ కోడ్ అంటే సేవ్ చేసుకునే ఫైల్ నేమ్ అయితే ఐఎం అని ఫీడ్ చేసుకున్నాను. దాన్ని ప్రింట్ ఇచ్చి ఇక్కడ రైట్ సైడ్ ప్రింట్ ఇచ్చిన ఆటోమేటిక్గా మనకి ప్రింట్ అనేది అయిపోతుంది. గైస్ ఈ లేజర్ ఎంగ్రేవ్ అయ్యేప్పుడు మనం ఓన్లీ ఇటువంటి స్పెట్స్ పెట్టుకొని మాత్రమే దాన్ని చూడాలన్నమాట ఏ విధంగా ఎంగ్రేవ్ అవుతుందని. పొరపాటున కానీ నార్మల్ మన ఐస్తో చూస్తే మన కళ్ళు అనేది खत्म, बाय बाय, टाटा, गुड बाय, गया. గైస్ ఇది ప్రింట్ తీసుకొని నాకు అరౌండ్ అయితే ఒక 2 minutes అలా తీసుకుంది. 2 minutes 5 minutes అలా తీసుకుంది. ఎందుకంటే ఇది ఓన్లీ అవుట్లైన్ మాత్రమే. ఫర్ ఎగ్జాంపుల్ మీరు బ్లాక్ అండ్ వైట్ కానీ మొత్తం సెలెక్ట్ చేసుకుంటే మనకి ఇది 2 hours 3 hours అయినా పడుతుంది ప్రింట్ టైం అయితే. ఓన్లీ అవుట్లేయర్ కాబట్టి మనకు చాలా తొందరగా అయితే అయిపోయింది. గైస్ చూడండి ఈ బాక్స్ పైన మనం ఒక ఐరన్ మ్యాన్ ఇమేజ్ ప్రింట్ అయితే ఇచ్చాము. గైస్ ఇప్పటి నుంచి ఎవరైతే ఆర్డర్ చేసుకునే వాళ్ళకి ఇటువంటి దానిపైన మన ఛానల్ లోగో కానీ బ్రాండింగ్ కానీ లేదంటే ఇటువంటి ఇమేజ్ కానీ ప్రింట్ ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. అండ్ ఇంకా వీడియో లైక్ చేస్తే ఖచ్చితంగా లైక్ చేసుకో, మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓన్లీ ఇవోటేగా చాలా టైప్స్ ఆఫ్ ఇమేజ్ అని ప్రింట్ అయితే ఇచ్చాను. ఇది అని గుర్తుంది కదా, ఇది వచ్చేసి ఒక ఎండెడ్ 3 వర్షన్ అనమాట. అండ్ దాని లోగో కూడా ఇక్కడ నేనైతే ప్రింట్ ఇచ్చాను.